Theatre for spoken English and personality classes. For more details, contact us. రియాలిటీ చెక్ నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. లడ్డు వ్యవహారానికి సంబంధించి పూర్తిగా మనతో మాట్లాడడానికి చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా లడ్డు వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు దేశవ్యాప్తంగా ఒక కుదిపేస్తున్న సందర్భం. అసలు ఈ లడ్డూలో నిజంగానే పంది కొవ్వు అదేవిధంగా చేప కొవ్వుకు సంబంధించిన ఈ అవశేషాలు నిజంగానే కలిసాయనేది కూడా నివేదికలు చెప్తా ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? అంటే ఇప్పుడు టీటీడీ టెండర్స్ ఇచ్చి ఆవు నెయ్యి అనేది ప్రొక్యూర్ చేస్తాం. ఆవు నెయ్యి ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు ఒక ట్యాంకర్ ఆవు నెయ్యి పంపించిన తర్వాత దాంట్లో నుంచి శాంపుల్ తీస్తారు. శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్లో 3 స్టెప్స్లో టెస్టులు జరుగుతాయి. దాంట్లో మీరు వెజిటేబుల్ ఆయిల్ కలిపినా లేకపోతే బీఫ్ ఆయిల్ కానీ పోర్క్ ఆయిల్ కానీ ఏ విధమైనా సరే మీరు కలిపినా కానీ ఆ 3 దశల టెస్ట్లో బయటపడుతుంది. ఆ 3 దశల టెస్ట్లు పాస్ అయిన తర్వాత మాత్రమే అది అన్లోడింగ్ జరుగుతుంది. టీటీడీలో అన్లోడ్ చేయాలంటే అన్లోడ్ చేసిన తర్వాత టెస్టింగ్ కాదు, ఓకే, టెస్టింగ్ అయిన తర్వాత అన్లోడింగ్. ఇది ఫస్ట్ ప్రొసీజర్. రెండోది, మీరు ఈ టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? టీటీడీ బోర్డు మొత్తం వైసీపీ వాళ్ళు లేరు. ఓకే, భారతీయ జనతా పార్టీ నాయకులు, వాళ్ళు సిఫార్సు చేసిన నాయకులు కూడా ఉన్నారు. దాంట్లో నిర్మలా సీతారామన్ గారి రికమెండేషన్ మీద వైద్యనాథన్ గారు అని ఒక ఆయన ఉన్నారు. మళ్ళీ తర్వాత పార్థసారథి, అంటే మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో చేరి మంత్రి అయిన పార్థసారథి గారు ఉన్నారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మిసెస్ కూడా ఉన్నారు. ఏది ఈ టీటీడీ బోర్డు కమిటీలో. ఈ కమిటీలో కూడా 2-3 రకాల కమిటీస్ ఉంటాయి. గీ ప్రొక్యూర్మెంట్కి ఒక కమిటీ, మళ్ళీ అన్నదానంకి ఒక కమిటీ, అలాగే షుగర్ ప్రొక్యూర్మెంట్కి ఒక కమిటీ, ఇట్లా వివిధ రకాల కమిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి దాని క్వాలిటీ కానీ లేకపోతే దాని ప్రొక్యూర్మెంట్లో కానీ మొత్తం పరిశీలించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది పూర్తిగా ఈ కమిటీల బాధ్యత. బాధ్యత విషయం వస్తే ప్రభుత్వం ఎప్పుడు టీటీడీ డే టు డే దీంట్లో జోక్యం చేసుకోదు. దానికి సపరేట్ బోర్డు ఉంది. ఆ బోర్డే మొత్తం టీటీడీ వ్యవహారాలు మొత్తం చూస్తుంది. ఆ బోర్డులో కూడా సబ్ బోర్డ్స్ ఉన్నాయి, సబ్ కమిటీలు ఉన్నాయి. ఈ గీ పర్చేజ్ ప్రొక్యూర్మెంట్కి కానీ లేకపోతే షుగర్ ప్రొక్యూర్మెంట్ కానీ అన్నప్రసాదం కానీ సబ్ కమిటీస్ ఉన్నాయి. అవి నిత్యం అవి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు ఈరోజు కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు బోట్ల ద్వారా ప్రకాశం డ్యామ్ని కూల్చాలని చూస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు వరద వస్తే చెట్లు ఇళ్ళు అడ్డొచ్చిన ఏమి వరద తను కొట్టుకుంటూ వస్తుంది. సో ఒక తాడుతో కట్టేసిన బోటుని అదేమీ నిలువరించలేదు. అలాంటి బోటు కొట్టుకొస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి మీదే నిందయ్యాలని చూసే నైజం చంద్రబాబు నాయుడుది. ఇక గతంలోకి వెళ్తే మనము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, మీ భూములని లాగేసుకుంటారని, అలాగే సంక్షేమ పథకాలు ఇస్తుంటే శ్రీలంక చేసేస్తారు, వెనిజువేలా చేసేస్తారు, మన దేశం అప్పుల పాలైపోతుంది అని చెప్పారు. అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలలు అప్పులు చేస్తున్నారు కానీ సంక్షేమ పథకాలు అమలు లేదు. సంక్షేమ పథకాలకు అప్పులు చేయడానికి కూడా తప్పుబట్టి ఈయనేమో అప్పులు చేసుకుంటా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో 100 రోజుల పాలన ఒక డెడ్ లైన్ వచ్చింది. డెడ్ లైన్ వస్తే 100 రోజులు ముఖం చెల్లట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆర్భాటంగా ప్రకటన చేశారు. సూపర్ 6 అని, మహిళలకు బస్ ఫ్రీ అని, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని, 15,000 అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ప్రశ్నలు అడుగుతారు ప్రజలు. ప్రజల దృష్టి మరల్చడానికి ఏం చేయాలి? ఇది తీసుకొచ్చారు. ఈ నివేదిక ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారో అది ఎప్పటిది? 8th జూలైన శాంపుల్ కలెక్ట్ చేసి 17 జూలైన ల్యాబ్కి పంపించారు. 17 జూలైన ల్యాబ్కి పంపిస్తే 23 జూలైన రిపోర్ట్ వచ్చింది. 23 జూలై పోయింది, 23 ఆగస్టు పోయింది, 20 సెప్టెంబర్ నాడు చంద్రబాబు నాయుడు ఆయన 100 రోజుల ప్రజల ముందరికి వెళ్ళి 100 రోజులు ఏం చేశామని చెప్పుకోవడానికి ఒక సందర్భం ఉంటే ఆ సందర్భం రోజున దీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇది దీని టైమింగ్ చాలా ఇంపార్టెంట్. దీని టైమింగ్ అనేది
2 months డిలే చేసి ఈ రోజున అది ఎందుకు తీసుకొచ్చారంటే డెఫినెట్గా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఒక ట్యాంకర్ వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది 4 జూలై. ఈయన ప్రమాణ స్వీకారం చేసింది 12 జూన్. 12 జూన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ట్యాంకర్లు వచ్చాయి. 5 ట్యాంకర్లు వెళ్ళి దాని శాంపుల్ వెళ్ళి క్వాలిటీ కంట్రోల్ అయ్యి ఓకే అయిన తర్వాతనే అన్లోడ్ అయింది. ఇది ఈయన 6వ ట్యాంకరో 7వ ట్యాంకరో. సో దీన్ని రిజెక్ట్ చేశారా ఇది చేశారో చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది గుజరాత్ పంపించారు, ఎక్కడికో పంపిస్తున్నారు, ఇక్కడ ఐపీలో జరగలేదు. ఇది ఈ శాంపుల్ అయితే వచ్చేది మొత్తం ట్యాంకర్ పంపించారు కదా, 1 లీటరో 2 లీటర్లో 5 లీటర్లో క్యాన్లో తీసి పంపిస్తారు. దాంట్లో వీళ్ళు ఏమైనా మిక్స్ చేశారేమో చెప్పలేము కదా. అది ఎందుకు రూల్ అవుట్ చేస్తున్నారు మీరు? ఏ శాంపుల్ అయితే ల్యాబ్కి పంపించారో దాన్ని కల్తీ చేసి పంపించకూడదు అని గ్యారంటీ ఏముంది? మళ్ళీ టీటీడీకి ఒక సపరేట్ ఒక పాలసీ కూడా ఉంటుంది కదా, అసలు ల్యాబ్ అక్కడికి పంపించాల్సిన అవసరం ఏముంది? లేదు అంటే అదే చెప్తున్నా. ఇక్కడ మీ ఉద్దేశాలన్నీ ఎక్కడ వస్తాయి అంటే మీరు 2 నెలలు తొక్కిపెట్టి మీ 100వ రోజున మీకు మొహం చెల్లక ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ రోజున మీరు చెప్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, మీరు దీన్ని కల్తీ చేసి మీ గత చరిత్ర మొత్తం చూస్తే బురద చల్లటమే మీ చరిత్ర. మీకు చెప్పుకోవటానికి మంచి పాజిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. మీకు చెప్పుకోవడానికి పాజిటివ్ పాయింట్స్ లేనప్పుడు వ్యతిరేకుల మీద నెగిటివ్ పాయింట్స్ చెప్పాలా. నెగిటివ్ పాయింట్స్ ఏం చెప్పాలా? పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ కూల్చాలని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక వెనిజులా చేస్తున్నారని, ఇప్పుడు ఈ నెయ్యిలో కల్తీ చేశారని. నెయ్యిలో కల్తీ చేశారంటే నువ్వు కల్తీ చేసి ల్యాబ్కి పంపించలేదని గ్యారంటీ ఏంటి? ఇది చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వార్త రాగానే హైకోర్టులో సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత దీన్ని ఎంక్వైరీ చేయించాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ముందుకేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేఖ రాస్తున్నా అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని మనం విచారణ చేపిస్తారంటే నేను దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదని చెప్తున్నాడు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా వస్తున్నాయి కదా సార్. నేనే కదా, ఆయన ఏంటి, నేను కదా పంపించాలి, నేను కదా ముఖ్యమంత్రిని. నా రాష్ట్రంలో ఉంది ఇది, నా రాష్ట్రంలో దేవాలయం అపవిత్రం అయితే నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి నేను అడగాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే మీరు ఏమంటారంటే నేను దీని మీద రాజకీయం విచారణ వద్దంటారేంటి? నేను ఒక టీవీ ఛానల్లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన కూడా ఏమంటున్నారు విచారణ సిబిఐ విచారణ కావాలని. వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకుడు వెంకటరెడ్డి గారు మాట్లాడితే మేము అంత పెద్ద ఎంక్వైరీ ఏం చేయాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన. ఎంక్వైరీకి భయపడతారు ఎందుకు మీరు? సార్ అంత పెద్ద ఏంటి సార్, దేశవ్యాప్తంగా పారిపోతున్నారు. కోట్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కోట్ల మనోభావాలు దెబ్బతినాలని అధికార పక్షము కూటమి పక్షం మాట్లాడాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే సిబిఐ విచారణ చేయించాలి, హైకోర్టు చీఫ్ సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయాలని వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు పారిపోతున్నారు, ఎంక్వైరీ వద్దంటున్నారు. చర్చ తెరలేపిందే వాళ్ళు కదా. ఇంత వస్తుంది అనుకోలేదు కదా, మెడకు పెట్టుకుంటుంది అనుకోలేదు. ఏదో ప్రకాశం బ్యారేజ్ పడవలతో కూలుద్దాం అనుకున్నారని అట్లా అయిపోతుంది అనుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా ఇంత మెడకు పెట్టుకుంటుంది అనుకోలేదు. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఇది చంద్రబాబు నాయుడు వెనక్కి పారిపోతున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జి విచారణకి, సుప్రీంకోర్టు విచారణ వద్దు, దీన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదు అంటున్న చంద్రబాబు నాయుడు పిరికి పంతలాగా పారిపోతున్నాడు విచారణ నుంచి. కాబట్టి చంద్రబాబు నాయుడే కల్తీ చేసి ల్యాబ్కి పంపించాలని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా అది సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అది ఎంక్వైరీ జరగాలి. అది కల్తీ అయ్యి వచ్చిందా లేకపోతే ల్యాబ్కి పంపించేటప్పుడు కల్తీ చేశారా, ఆ రిపోర్ట్లో ఉన్న రెఫరెన్స్ నంబర్లు తారుమారైనాయి. రివర్స్ టెండరింగ్ ద్వారానే ఆ టెండర్ జరిగింది, దానికి వల్ల చాలా తక్కువ అమౌంట్కే వాళ్ళు టెండర్ చేజిక్కించుకున్న సందర్భం కాబట్టి కల్తీ జరిగింది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక వస్తువు దేవుడికి ఇద్దాం అనుకుంటున్నాం, మనం ఖర్చు పెట్టి ఇస్తాం. ఓకే, దేవాలయాలకు ఎవరైనా సరే దానం చేద్దామంటే గ్రానైట్ కానీ లేకపోతే టైల్స్ కానీ లేకపోతే సిమెంట్ కానీ కొంతమంది ఫ్రీగా ఇస్తూ ఉంటారు, కొంతమంది కాస్ట్ ఇస్తూ ఉంటారు, అంటే లాభం వేసుకోకుండా ఇస్తూ ఉంటారు. కొంతమంది అంటే సగం కాస్ట్ వేసుకొని సగం కాస్ట్ వేసిస్తారు. సో అట్లా దేవాలయాలకి మీరు దాతలుగా ఉన్నప్పుడు మీరు దాంట్లో మీ దాతృత్వం కూడా చూపించాలనుకుంటే
నాకు పడిందే 340 రూపాయలకి, నేను నయా పైసా లాభాపేక్ష లేకుండా నేను ఇచ్చేస్తాను అని దాతలు ఉండొచ్చు. లేదు, నాకు 500 రూపాయలు పడింది, నేను ఒక దాంట్లో 25% నా వంతుగా నేను దాంట్లో నా కాంట్రిబ్యూషన్ పెట్టి అది సప్లై చేస్తానని దాతృత్వం ఉండొచ్చు. మీ దాతృత్వం ఎలా ఉంటుంది అనేది ఆ దాతకి నా దేవాలయానికి మధ్యలో ఉన్న సంబంధం, అది ఆ దేవుడికి వాళ్ళకి మధ్యలో ఉన్న సంబంధం. ఇక్కడ ప్రతి దాన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్గా ఆయన ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడికి జనాలు లేరు, పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో జనాలు లేరు. పిఠాపురంకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే సముద్రం వచ్చినట్టు వస్తున్నారు జనాలు, తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత 11 సీట్లతో ఓడించినా కానీ జనాలు ఏమిటి ఇట్లా ఎగబడుతున్నారు? అసహనం వాళ్ళలో. జగన్మోహన్ రెడ్డికి అంత పాపులారిటీ ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు కాబట్టి ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ పోతుంది అనుకున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్తే అశేష జన సందోహం. పవన్ కళ్యాణ్ కంటే 10 వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఇది తట్టుకోలేరు. తట్టుకోలేంటే ఏం చేయాలి? ఆయన మీద నెపం వేయాలి. ఎంత భారీ నెపం వేయాలి? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, ఒక ద్వేషించి దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు అనే స్థాయికి తీసుకొచ్చారు. నెపం అయితే వేసేసారు. నెపం అయితే వేసేయారంటే వాళ్ళకంటే స్ట్రిక్ట్గా కమాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో చెప్పిద్దాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చెప్పిద్దాం అంటుంటే వీళ్ళకి కాళ్ళు చేళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు పారిపోతున్నారు? కొంపదీసి మీరు కానీ ఒక 5 లీటర్లో 10 లీటర్లో పక్కకు తీసి దాంట్లో కల్తీ చేసి ల్యాబ్కి పంపించారా? బీజేపీ అధికార ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారు విచారణ ఎందుకు వద్దంటున్నారు? సిబిఐ విచారణ అంటే వద్దంటున్నారు, సిట్టింగ్ జడ్జి విచారణ అంటే వద్దంటున్నారు, నేను రాజకీయం చేయదలుచుకోలేదు అంటున్నారు. ఇది రాజకీయం అయిపోయింది. ఖచ్చితంగా దీని తాడో పేడో తేలాలా, ఎవరు కల్తీ చేశారో తేలాలా, అవసరమైతే ఉరి తీయాలి బాధ్యులని. ఉరి కూడా నిజమే. నిజంగానే అంటే రాజకీయాలు లేకపోతే వీటన్నిటికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు వీటికి ముడిపడి ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఇప్పటికే హిందూ ధార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉన్నారు. హిందూ ధార్మిక సంఘాలకి కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్మాదంతో అరే నువ్వేంటి హిందూ, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలంటున్నారు. మీరు కూడా డిమాండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ మీరు స్వాగతించండి. చంద్రబాబు నాయుడు ఏమో విచారణ వద్దు, దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు అంటున్నాడు కదా, ఆయన నిలదీయండి. ఎందుకు పారిపోతున్నామో నిలదీయండి. హిందూ ధార్మిక సంఘాలకు నేను చెప్తున్నాను, పిరికి పందలా పారిపోతున్నారు. విచారణ అంటే ఎవరైతే పిరికి పందలా పారిపోతున్నారో వాళ్ళని విచారణకి రమ్మని సవాల్ విసరండి, విచారణ చేయించండి. ఎట్లా ఉండబోతుంది సార్? అంటే దీనికి సంబంధించిన వ్యవహారం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ ఇది చాలా పెద్ద విషయం అవుతుంది, చాలా పెద్ద ఇదైపోతుంది. డైవర్షన్ చాలా అంశాల నుంచి దీన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారు. ఇది ఈ రోజున 2 కీలక అంశాలు, 100 రోజులు చంద్రబాబు నాయుడు పరిపాలన, అలాగే ఫామ్ 20 అప్లోడ్ అయింది. ఈ రెండింటి నుంచి దృష్టి మరల్చడానికి ఇది తీసుకొచ్చారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విచారణకైనా సరే సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు విచారణ చేయదలుచుకోలేదు, దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు అంటున్నారు. ఎందుకు పారిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? 2 నెలలు ఎందుకు ఆపారు? మీ దగ్గర కల్తీ జరిగిందని హిందూ మనోభావాలకు జరిగిన అంశాన్ని మీరు 23 జూలైన మీకు రిపోర్ట్ వస్తే 20 సెప్టెంబర్ దాకా ఎందుకు ఆపారు మీరు? దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. సనాతన ధర్మ బోర్డును కూడా, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, అసలు ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, గత ప్రభుత్వ తప్పిదమే అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? సనాతన ధర్మం ప్రకారము బీఫ్ తినొచ్చా? బీఫ్ తినొచ్చా? తినరా సార్? అది తప్పు కదా. తప్పు. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినారు. స్వామి వివేకానంద కూడా ఒకవేళ నేను బతికి ఉండటానికి గోమాంసం తినాల్సి వస్తే నేను తింటాను అని ఆయన అన్నారు. గోమాంసం తినటంలో పెద్ద తప్పేమీ లేదు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి, ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే. ఇది
పవన్ కళ్యాణ్ గారు అన్న మాట. గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఇంకోసారి చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. స్వామి వివేకానంద తిని తన జీవితాన్ని ముందుకు అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు హిందూ బీజేపీకి ముస్లింస్ కి అదే గొడవ కదా. మాకు గత్యంతరం లేక మేము 800 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మీట్ కొనుక్కోలేము, మాకు తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి గత్యంతరం లేక తింటామని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏమి అర్థం కాకలేడు మీకు? గత్యంతరం లేని పరిస్థితిలో ముస్లింలు తింటున్నారు, ఆ పరిస్థితి వస్తే నేను తింటానని వివేకానంద స్వామి కూడా అన్నారు అంటున్నారు ఆయన. ముస్లింలు ఎందుకు తింటామంటున్నారు? 1000 రూపాయల కిలో ఉంది మీట్, మాకు బీఫ్ తక్కువ వస్తుంది, 300కే వస్తుంది కాబట్టి గత్యంతరం లేదు, మేము పేదోళ్ళం అవే తింటామని వాళ్ళు అంటున్నారు. ఆ సందర్భంలో చెప్తున్నాడు ఆయన. అలాగే అలా క్రిస్టియన్ పిల్లలని బాప్టిజం ఇప్పించాను అని చెప్పాడు ఆయన. నా పిల్లలు, నేను 2వ భార్య క్రిస్టియను అనలేదు, 3వ భార్య క్రిస్టియను, ఆమె పిల్లల్ని నేను బ్యాప్టైజ్ ఇప్పిద్దాం అనుకుంటే నేను ఆనందంగా సంతోషంగా బ్యాప్టైజ్ ఇప్పించుకోమని నేను చెప్పాను, నేను అభ్యంతరం తెలపలేదు అని చెప్పాడు ఆయన. అదే పవన్ కళ్యాణ్ నాలుక మడత పెడతా చెప్తున్నాను నేను. సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి బీఫ్ తినడం ఓకే అని వివేకానంద స్వామి చెప్పినాడని చెప్తున్నాడు. క్రిస్టియన్ల బ్యాప్టిజం వచ్చేటప్పటికల్లా నా భార్య పిల్లలకేమో నేను బ్యాప్టిజం చేపిస్తా అని చెప్పాడు. కృష్ణానదిలో పుష్కరాల కోసము కొన్ని ఈ స్ట్రక్చర్స్ కట్టినారు. అక్కడ క్రిస్టియన్స్ వెళ్ళి నీళ్ళలో మునగాల బ్యాప్టిజం చేసుకుంటప్పుడు. ఒక పాస్టర్ వెళ్ళి ఒక 10 మందిని కృష్ణానదిలో ముంచి వాళ్ళకి బ్యాప్టిజం చేపిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో తెలుసా, కృష్ణానదిలో ముంచి బ్యాప్టిజం చేపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ కొడుకులకేమో నువ్వు బ్యాప్టిజం ఇప్పిస్తావు, విమానంలో రష్యా పంపించి అక్కడ నదిలో మునిపించి నీ డబ్బులునేమో. విజయవాడలో ఉండేవాళ్ళకి కృష్ణానది దిక్కు, కృష్ణానదిలో కేవలం హిందువులకే ఉందా? ఇప్పుడు మరి బ్యాప్టిజం చేసుకోవాలంటే క్రిస్టియన్స్ ఎక్కడ చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి చెప్తున్నాను నేను. ఎట్లా నాలిక మడత పడితే అవకాశం కోసం అట్లా మాట్లాడే అవకాశవాది పవన్ కళ్యాణ్. ఆయన నిన్న హిందూ దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. దేని గురించి? హిందూ దేవాలయ దీని గురించి. ఆయన పార్టీకి ఒక నివేదిక పంపించాను నేను, జనసేన పార్టీకి. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి అని కూడా ఏర్పాటు చేయాలని ఈమెయిల్ కూడా ఉంది నా దగ్గర. ఆ పార్టీకి ఈమెయిల్ పంపించినాను. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? దేవాలయ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, జనసేన పార్టీ తరఫున దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఒక స్థాపించాలి అని ఏలూరులో ఉంటారు శేఖర్ గారని, అలాగే సత్యనారాయణ గారని, వాళ్ళందరూ కమిటీ మెంబర్. ఈ కమిటీ ఫామ్ చేసాం మేము, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఫామ్ చేసి దేవాలయ ఆస్తులని కాపాడాలని ఒక చిన్నపాటి ఉద్యమం కూడా స్టార్ట్ చేశాం మేము. మరి జనసేన పార్టీ ఆ రోజున లేఖ పంపిస్తే ఆ రోజున ఎందుకు మాట్లాడలే? అంటే ఇంత సున్నితమైన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే అంటే ఎట్లా ఉండబోతుంది అసలు? ఇక్కడ ఏం లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా బీజేపీని ఏదో మెస్పరైజ్ చేద్దాం, బీజేపీకి ఏదో శబాష్ అనిపించుకుందాం అని చూశారు. ఇది బూమరాంగ్ అయి వాళ్ళ చెంప చెల్లు అనేది రివర్స్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టారు. ఇది సుప్రీంకోర్టులో పిల్లేసి అయినా సరే ఎంక్వైరీ చేస్తారు. నిజంగా కల్తీ అయిందా, ల్యాబ్కి మీరు కల్తీ చేసి ల్యాబ్కి పంపించారా అది కూడా తేలాలి. ఇప్పుడు అది కూడా తేలాలి ఫస్ట్. ఎందుకంటే ఆ నైజం చంద్రబాబు నాయుడు. విపక్షాల మీద తనకి చెప్పుకునేందుకు మంచి మార్కులు లేకపోతే విపక్షాలకు ఉన్న మంచి మార్కులను నాశనం చేయడం చంద్రబాబు నాయుడు నైజం అది. కాబట్టి ఈ ఎంక్వైరీలో ఏదైతే ల్యాబ్కు పంపించారో దాంట్లో కల్తీ చేసి ఏమైనా పంపించారా అనేది కూడా తేలాల్సిన అవసరం. రైట్ సార్. ఇక సరే, లడ్డు వ్యవహారము ఇవన్నీ విషయాలు కొంత పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీకి సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దాంతోపాటు ఆయన జనసేనలో వెళ్ళడానికి కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా చూస్తారు అసలు ఆయన రాజీనామాను, ఆయన ప్రస్థానాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన వైసీపీలో ఉంటే చాలా చాలా డేంజర్. ఎన్డీఏ కూటమికి ఆయన కూటమి మెడ మీద వేలాడుతున్న కత్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మామూలు విషయం కాదు అది. బాలినేని వైసీపీలో ఉన్నన్ని రోజులు
వీళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే అప్లై చేశారో అందులో 92 పోలింగ్ స్టేషన్ల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయి. 92 పోలింగ్ స్టేషన్లకి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 అప్లై చేసినారు. మొట్టమొదటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి, రెండో వ్యక్తి బెల్లాన చంద్రశేఖర్ గారి ఎంపీ, ఆయన ఒక పోలింగ్ స్టేషన్కి అప్లై చేశారు. అలాగే అప్పల్ నర్సయ్య గారు, ఆయన ఒక పోలింగ్ స్టేషన్ కూడా అప్లై చేశారు. వీళ్ళిద్దరూ వీవీప్యాట్లని ఈవీఎంని కంపేర్ చేయమని అప్లై చేయలేదు. మాకు పోలింగ్ రోజున 66% ఉన్న పోలింగ్ సమాచారం అయ్యేటప్పటికి 66% ఉన్న బ్యాటరీ, కౌంటింగ్ రోజుకి 99% ఎట్లా వచ్చింది అనేది వాళ్ళ వాదన. సో ఈ 92 మందిలో 2 ఈ పోయినాయి బ్యాటరీ గురించి. సో అది సార్ మిగతా 90 మంది. ఆ 90 మందిలో 70 బీజేపీ వాళ్ళే. తీసేస్తే ఇంకా 20 ఉంటాయి. ఆ 20లో 12 బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వీవీప్యాట్లని ఈవీఎంలో వచ్చిన కౌంట్తో వెరిఫై చేయాలి అని ఆయన అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే దానికి ఒప్పుకోలేదు ఎన్నికల కమిషన్. ఒప్పుకోకుండా వాళ్ళంటే ఏం చెప్పారంటే, బాలినేని గారు అడిగింది ఏంది, ఎన్నికల్లో నాకు ఫలానా ఈవీఎంలో వైసీపీకి 200, టీడీపీకి 500, కాంగ్రెస్కి 30, నోటాకి 5 అట్లా వచ్చినాయని చెప్పారు కదా, వీవీప్యాట్లో కూడా అవే ఉన్నాయని చెప్పండి అని అడిగారు ఆయన. ఎన్నికల కమిషన్ అవి చేయమంటుంది. ఆ ఎన్నికల రోజు వచ్చిన వీవీప్యాట్లతోని మీకు ఎన్నికల రోజు వచ్చిన ఈవీఎం సంఖ్యతో మేము వెరిఫై చేయము. మేము మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే మిషన్ ఆ రోజు వాడారో దాన్ని, ఏ రోజు వీవీప్యాట్ ఆ రోజు వాడారో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాక్ పోలింగ్ అంటే తూతు మంత్రంగా ఒక ఎన్నికల ప్రక్రియ చేస్తాము. మీరు ఒక 500 ఓటర్లను తీసుకురండి, వాళ్ళతో ఓట్లు వేయించండి, మా ముందర వేయించండి. ఓట్లు వేస్తే దాంట్లో వచ్చిన వీవీప్యాట్లని, దాంట్లో వచ్చిన ఈవీఎం ఫిగర్ని టాలీ చేద్దాం అంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే, ఇది ఒక షోరూమ్కి ఒక వ్యక్తి వచ్చాడు, నేను గోల్డ్ చైన్ కొంటా అన్నాడు. గోల్డ్ చైన్ కొంటా అంటే ఆయన ముందర 4 బాక్సులు ఓపెన్ చేసి, ఒక్కొక్క బాక్స్లో 4 గోల్డ్ చైన్స్ ఉన్న బాక్సులు 4 ఓపెన్ చేసి పెట్టాడు సేల్స్ మ్యాన్ పెడితే, ఈ 4 ఇవి కాదు, వెనకాల ఉంది కదా చూపించండి అని సేల్స్ మ్యాన్ దృష్టి మరల్చడానికి చెప్తే, సేల్స్ మ్యాన్ వెనక తిరిగి ఇంకో బాక్స్ ఓపెన్ చేసే లోపల దీంట్లో తీసి ఆయన ఒక జోబులు వేసుకున్నాడు. సేల్స్ మ్యాన్ తిరగంగానే ఆయనకు గుర్తుంటుంది, నేను 16 పెట్టినాను ఇక్కడ 15 ఉన్నాయండి, నేను 16 పెట్టినాను ఇక్కడ 15 ఉన్నాయంటే నాకేం తెలుసు అన్నారు. లేదు, మీరు తప్ప ఎవరు కస్టమర్ లేరు కదా, మీరు ఒక్కరే కస్టమర్ ఉన్నారు, మిమ్మల్ని చెక్ చేయాలి అన్నారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈరోజు నన్ను చెక్ చేయొద్దు, రేపు మళ్ళీ వస్తా, రేపు మళ్ళీ డిస్ప్లే చేయమంటాను, అప్పుడు డిస్ప్లే చేయి, రేపు గనక నేను దొంగతనం చేస్తే నేను దొంగతనం చేసినట్టు, ఇవాళ మాత్రం నన్ను చెక్ చేయొద్దు అంటున్నాను. అట్లా ఉన్నది ఎన్నికల సంఘం చెప్పేది. ఎన్నికల రోజున అవకతవకలు జరిగిందా అంటే, ఎన్నికల రోజు వీవీప్యాట్లు, ఎన్నికల రోజు వీవీతో వచ్చిన అంకెలతో పోల్చాలి కానీ మళ్ళీ ఒక ఎన్నికల తతంగం ఒక ప్రహాసనం పెట్టి దాంట్లో వచ్చిన అంకెలతో పోలుస్తామంటే ఖచ్చితంగా నువ్వేదో చేసావు. పాయింట్ నెంబర్ 1. అంతకంటే పెద్ద పాయింట్ చెప్తా. ఎన్నికల మాక్ పోలింగ్ ఏదైతే చేస్తామంటున్నారో దాంట్లో ఫ్యాన్ గుర్తు కానీ, సైకిల్ గుర్తు కానీ, కమలం గుర్తు కానీ, హస్తం గుర్తు కానీ, ఏనుగు గుర్తు కానీ, ఏవైతే ఆ ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఉన్నాయో అవేవి వాడరంట. కుక్క, పిల్లి, నక్క, ఏనుగు, పంది వీటితో చేస్తారంట. ఆ ఎన్నికల గుర్తులు వాడరంట. అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేసావు. ఫ్యాన్కి వేస్తే సైకిల్కి పోవాలనో, ఫ్యాన్కి వేస్తే గ్లాస్కి పోవాలనో, ఫ్యాన్కి వేస్తే కమలం పువ్వుకు పోవాలని నువ్వేదో చేసావు నువ్వు. అందుకని ఆ గుర్తులు వాడట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇది పట్టుకున్నాడు. ఇది పట్టుకొని ఎన్నికల సంఘం ఒప్పుకో అంటే మాకు అదంతా తెలీదు అని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసుకుంది. తీర్పు ఇంకా బయటికి రాలా. హైకోర్టులో కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నారు. హైకోర్టుకి వెళ్తే ఇప్పుడు రాష్ట్ర అంశం, ఇది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? దేశవ్యాప్త చర్చ అవుతుంది. అదేంటి రాబాయ్, ఎన్నికల రోజు వచ్చిన వీవీప్యాట్లని, ఎన్నికల రోజు వచ్చిన ఈవీఎంలని పోల్చడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు పారిపోతున్నది? ఎన్నికల రోజు వాడిన ఎన్నికల గుర్తులని, ఎన్నికల చిహ్నాలని వాడకుండా వేరే చిహ్నాలతో మాక్ పోలింగ్ ఎందుకు చేస్తా అంటున్నది అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని రూఢి అయిపోతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన రూఢి అయితే ఏమవుతుంది? నువ్వు ఎన్నికల ప్రక్రియని నాశనం చేశావు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశావు,
నువ్వు రాజ్యాంగానికి ద్రోహం చేశావు, నువ్వు డెమోక్రసీ ఎన్నికల ప్రక్రియను ద్రోహం చేయటము, ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేయటము, రాజ్యాంగాన్ని ద్రోహం చేయటం, ఇవన్నీ అది ప్రూవ్ కావాలి కదండి. సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రూవ్ అవుతుందని కదా భయం. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే దేశవ్యాప్త చర్చ ప్రూవ్ అవుతుంది, దేశద్రోహం కేసు అవుతుంది. ఎప్పుడు మీరు దయచేసి ఆగండి, అయిపోలేదు ఇది, దేశద్రోహం కేసు అయిపోతుంది. దేశద్రోహం కేసు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి, రాష్ట్రంలో పెద్దల దగ్గర నుంచి, ముఖ్య ఎన్నికల అధికారి నుంచి, రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఊరి తాడు ఉంటుంది మేడం మీద. ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవరు మాట్లాడలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరే అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన వైసీపీలో ఉన్నారు. సో ఆయన వైసీపీలో ఉండకుండా మన దగ్గరకు వస్తే ఈ మాటలు మాట్లాడారు కదా. ఎట్లయినా సరే ఆయన బయటికి తీసుకురండి, ఎట్లయినా సరే ఆయన బయటికి తీసుకురండి. సో బాలినేని శ్రీనివాస్ గారిని బయటికి తీసుకురావడం కారణం వెనకాల దేశద్రోహం నేరాల నుంచి తప్పించుకోవాలనే వాళ్ళు హస్తం ఉందని ఈ పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సార్ ఎప్పుడు ఫామ్ 20 అని అనేవారు మీరు. దీనికి సంబంధించి నిన్ననే ఎన్నికల కమిషన్ కూడా ఫామ్ 20ని అప్లోడ్ చేసింది. దాదాపు 100 రోజులలో చేయాల్సింది 105 రోజులలో, 10 రోజులలో చేయాల్సింది 105 రోజులలో అప్లోడ్ చేసింది. ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలంటే? ఇప్పుడు వారం 10 రోజుల్లో అది ఫామ్ 20 అప్లోడ్ చేయాలి. ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ ఎప్పుడు దాకా చేయలేదు? వీవీప్యాట్ల వెరిఫికేషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్న రోజుల వరకు అప్లోడ్ చేయలేదు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినాక అప్లోడ్ చేశారు. ఇది గమనించాల్సిన పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది? పరిణామాలు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్క గ్రామంలో, అంటే నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఒక బాధ్యత, ఇది రాజ్యాంగాన్ని కాపాడుకునే ఒక బాధ్యత, ప్రతి ఒక్క దేశ పౌరుడు, ప్రతి ఒక్క ఓటర్ బాధ్యత. మన గ్రామంలో మన పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లు, లెక్కించబడిన ఓట్లు సరి సమానంగా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి. బూత్ ఏజెంట్ని పిలవాలి. బూత్ ఏజెంట్ ఎవరు కూర్చున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. బూత్ ఏజెంట్ని పిలిచి మన ఎన్ని పోలైనాయి, లెక్కించిన ఓట్లు అవి టాలీ అవుతున్నాయా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. టాలీ అయితే కనుక మన ఊరు ఉంది, ఒక 500 మంది ఉన్నారు, 500 మంది ఓట్లు వేశారు. మన లెక్క ప్రకారం టీడీపీకి ఇన్ని రావాలి, వైసీపీకి ఇన్ని రావాలి, మిగతా చిల్లర మల్లరికి ఇంత రావాలి అనేది ఒక అంచనా ప్రతి గ్రామంలో ఉంటుంది. దానికి ఇప్పుడు వచ్చిన ఫలితాలకి పోలిక లేదనుకోండి, ప్రజలు గొంతెత్తుతారు. ఏమవుతుంది అప్పుడు? ప్రజలు గొంతెత్తితే ఏమవుతుంది? ఇట్లా ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఇది పాతది, ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు. చిలకల్లు మాది ఎస్సీ కాలనీ. మాకు బోనాన్ని ఎంతో చేసిండు, జగనాన్ని ఎంతో చేసిండు, మా పిల్లల్ని చదివించిండు, మాకు ఇల్లులు ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, రోడ్లు అభివృద్ధి చేసిండు, ఇంటికి పింఛనీలు వచ్చినాయి, కంట్రోల్ బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓటేసిన మా ఓట్లన్నీ ఏమైంది? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు. ఏం చేశారు మాకు ఇది తెలియాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము మట్టి ఒప్పుకోము. మా బాణాన్న కావాలి, మాకు మా బాణాన్న కావాలి, మా బాణాన్న కావాలి, మాకు జగనన్న కావాలి. మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, చదువులు ఇచ్చిండు, అన్ని బూట్లు ఇచ్చిండు, ఎన్ని చేసిండో మేలు. మాకు ఆ మేలు అంటే ఏమైపోయింది? మా మేలు ఏమైపోయింది? మేము చేసింది ఏమైంది? మా ఓట్లు ఏమైంది? మాకు మట్టి న్యాయం జరగాలి. మేము ఒప్పుకోం, వాళ్ళు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం, జగనన్న ఒప్పుకున్నా, బాణాన్ని ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. మేము చేయాల్సిందే. దీనికి మేము ఎంత దూరంగా వెళ్తాం? మేము ఆడవాళ్ళు, మేము బయటకు వచ్చినట్టు ఆడవాళ్ళు బయటకు వచ్చేది ఎంత అయితే మీకు తెలుసు. అంత దాకా రానిచ్చుకోవద్దు, దాన్ని తేవాలి. మాకెంత మేలు చేస్తుంది. మా అక్కకి ఫోన్ వస్తే బయటకు పడదు. మా అక్కకి ఫోన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా బయటకు రాలే. మన్న మాకెంత మేలు చేసిందో, చేసిన మేలు మర్చిపోయినా ఎవరు చేశారో మాకు తేవాలి. తేలిందంటే మేము ఒప్పుకోము, మేము ఒప్పుకోము. మా పిల్లలకి బూట్లు, బొట్లు, మాకెంత మొదలైందా ప్రజా ఉద్యమం? మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎన్నికల ఫలితాలు వచ్చిన 3వ రోజు 4వ రోజు వచ్చిన వీడియో. ఇప్పుడు గ్రామంలో చర్చ మొదలవుతుంది. మన ఊర్లో మనము వైసీపీకి ఇన్ని ఓట్లు వేసాము, దాంట్లో సగం కూడా కనపడట్లేదేంటి? చర్చ మొదలవుతుంది.
ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పిల్లోడు చెప్తున్నారు, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, మీరు ఎగ్జామ్ రాస్తే మీ రిజల్ట్ కోసం ఎలా చూస్తారో, ఫామ్ 20లో మీ ఊర్లో మీరు వేసిన ఓట్లు మీ అభ్యర్థికే పడియలేదని మీరు వెరిఫై చేసుకున్న తర్వాత 10th క్లాస్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, చర్చ మొదలవుతుంది. అరే మనం వైసీపీకి వేసాము, వైసీపీకి మనం వేసిన ఓట్లని ఏమైపోయినాయి అని వస్తుంది. ఆ పిల్ల మాకు పెట్టే భోజనం కూడా సరిగ్గా పెట్టట్లేదు ఈ ప్రభుత్వము, మనం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేసినా కానీ మోసపోయాము, ఆ మోసం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా పోయి ఆయన మోసపోవడం కాదు, ముందు మనం మోసపోయాము, మాకు కాలేజీల్లో కానీ హాస్టళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెట్టట్లేదు, హాస్పిటల్లో వేల మంది అడ్మిట్ అయినారు, మాకు యూనిఫామ్ సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు బుక్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు, మాకు మెడికల్ కాలేజ్ వస్తుంటే ఆ సీట్లు సరెండర్ చేసి మాకు మెడిసిన్ చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు, మాకు అమ్మఒడి ఇవ్వలేదు, మాకు రైతు బంధు ఇవ్వలేదు, మాకు ఇట్లా ప్రతి ఇంటి నుంచి మోసపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు, మోసపోయింది మేము అని ఏ రోజైతే వచ్చిందో ప్రతి ఊరు నుంచి ఇట్లా వీడియోలు వస్తాయి, ప్రతి ఊరు నుంచి వస్తాయి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మోసపోయాడు అనేది అని కాకుండా ప్రజలు మేము మోసపోయాము అని గ్రహిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఆపడము చంద్రబాబు నాయుడు తరం కాదు, పవన్ కళ్యాణ్ తరం కాదు, పురంధరేశ్వరి తరం కాదు, నరేంద్ర మోడీ తరం అంతకంటే కాదు, ఎవరు ఆపలేని ఉద్యమం ఒకటి మొదలవుతుంది. ఏ రోజైతే ప్రజలు మేము వైసీపీకి ఓటేసాము కానీ ఆ ఓటు టీడీపీకి పోయింది అని వాళ్ళ గ్రామంలో నిర్ధారణకు వస్తారో, అది నిజమైతే గనక ఖచ్చితంగా ప్రజా ఉద్యమం వస్తుంది. అవకతవకలు జరిగితే మాత్రం ప్రజా ఉద్యమం వస్తుంది, మామూలుగా ఉండదు. ఎవరు ఆపలేరు ఇంకా దాన్ని, ఎవరు ఆపలేరు. ఇప్పుడు ప్రజలు మోసపోయారనే భావన వాళ్ళు రావాలి. మేము ఓటైతే జగన్మోహన్ రెడ్డికి వేసాము కానీ వచ్చింది చంద్రబాబు నాయుడు, దానివల్ల జగన్మోహన్ రెడ్డి మోసపోలేదు, మాకు అమ్మ ఒడి రావట్లేదు, మాకు రైతు భరోసా రావట్లేదు, మాకు నిరుద్యోగ వృత్తి రావట్లేదు, మాకు ఫ్రీ బస్ అన్న అది రావట్లేదు, మాకు గ్యాస్ సిలిండర్ అది రావట్లేదు. సూపర్ 6 అంటే ఇప్పటికే 100 డేస్ అయింది ఏపీ ప్రభుత్వం ఏర్పడి. సూపర్ 6 ఉండదు, ఏమీ ఉండదు. ప్రపంచ బ్యాంక్ కూడా అమరావతికి లోన్ ఇవ్వాలని చెప్పేసింది. అమరావతి దాదాపు 1,00,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్ల డబ్బులు ఈ సంక్షేమ పథకాలు ఆపి అమరావతి కట్టి తన అపూర్ణాల్సిన లాభం పొందడమే చంద్రబాబు నాయుడు లక్ష్యము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమరావతి దోచుకోవడానికే అధికారంలోకి వస్తున్నారు అని నేను గతంలో చెప్పాను. నేను అమరావతి స్కామ్ గురించి చెప్పాను. నేను ఆ రోజే చెప్పాను, వస్తే కనుక వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయరు, వాళ్ళు కేవలం దోచుకోవడానికి వస్తున్నారని చెప్పాను. ఈరోజు జరుగుతున్నది అదే. చంద్రబాబు నాయుడు ఎజెండా కేవలం అమరావతి 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 మాత్రమే కానీ ఆయన ప్రజలకి సంక్షేమ పథకాలు అందిద్దాము, నేను ఇన్ని హామీలు ఇచ్చాను కదా అవి నెరవేర్దాం అంటున్నారు. ఏముంది, ఖజానా ఖాళీ అంటున్నాడు. ఆయన అప్పులు చేస్తూనే ఉన్నాడు, ఆదాయం వస్తూనే ఉంది, నయా పైసా సంక్షేమం చేయట్లేదు, ఆ డబ్బులు అని ఎటుపోతున్నా తెలియదు కానీ నయా పైసా డబ్బు లేదు అంటున్నాడు. సో ఇది జరగబోయేది ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది చూశారు కదా, నిజంగానే కోట్ల మంది యొక్క హిందువుల మనోభావాలు మాత్రం చాలా సున్నితంగా ఈ లడ్డు వ్యవహారం పైన ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇక ఆదేశించాలి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా నిర్వహించాలి. దాంతోపాటు ప్రధానంగా దోషులు ఎవరున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.